ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ సంవత్సరంలోని 2వ నెల మొదటి తారీఖున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 2వ సమూయేలు 19వ అధ్యాయము 31 నుండి 39 వరకు మనం మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ పాత నిబంధనలో 270వ పేజీ. 2వ సమూయేలు 19వ అధ్యాయము 31 నుండి 39 వరకు మనం మార్చి చదువుకుందాం. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రోగెలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 80 ఏండ్లు ఆయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవు రాజునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయను. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవున్నట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహం నా ఏలిన వాడవును రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు కింహం నాతో కూడా రావచ్చును. నా దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరున్నదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. అందరం కలిసి జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. 40 కూడా అందరం చదువు చూడండి. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నాయన మీరు మాకు ఇచ్చిన మీ లేఖన భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజల యొక్క ఆత్మీయమైన మేలు కొరకు మీ దాసుడనైన నన్ను మీ సిలువలో మరుగు చేయండి. మీ ఎదుట నిలబడి ఉన్నాను, మీరు విరవండి. మీ ఆత్మాభిషేకమును దయచేయండి. మానవునిగా నేను మాట్లాడితే నాయన అది వ్యర్థమైపోతుంది. మీ ఆత్మ సహాయము చేత మీ దాసుని మీరు వాడుకొనండి. మేమందరము కూడా నీ లేఖన భాగమును తరసి ధ్యానము చేయుటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ దినం మీరు మాకు ఇచ్చేటువంటి లేఖన భాగము ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. మరొకసారి మీ బలలో పాలు పొందుటకు కూడా మమ్మలను సిద్ధము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఈ ఉదయకాల మొదటి వర్తమానములో 103వ కీర్తనలో దావీదు ఏ రీతిగా మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడో, ప్రభువుని ఏ రీతిగా ఘనపరిచాడో, అదే రీతిగా మనము కూడా ఈ 2వ వర్తమానములో దావీదు జీవితంలో క్లిష్టమైన, కష్టమైన
ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక వృత్తాంతమును మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. దావీదు గారి యొక్క జీవితములో శత్రువులు ఆయనను అనేక విధాలుగా తరిమారు. దేవుడు కృపనిచ్చాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యము చేసి దావీదు చేయు ప్రతి యుద్ధములో దేవుడు దావీదునకు తోడయుండి దావీదుకు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము ఈ 2వ సమూయేలు గ్రంథములోని 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో దావీదుకు కలిగినటువంటి శోధన, శ్రమ, ఈ దుఃఖము అది బయట శత్రువుల నుండి వచ్చినటువంటిది కాదు. తన ఇంటిలో తన కడుపున పుట్టిన కుమారుడే అబ్షాలోము రాజైనటువంటి దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు, రాజైనటువంటి దావీదుకు వ్యతిరేకంగా అహితోపేలు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేత రాజైనటువంటి దావీదును సింహాసనం మీద నుండి తప్పించాలని, తీసివేయాలని, వీలైతే లేకుండా హత్య చేయాలని చెడ్డ ఆలోచన చేసినప్పుడు జరిగినటువంటి గొప్ప శ్రమకాలం అది రాజైనటువంటి దావీదుకు. ఈ శ్రమకాలములో ఈ అబ్షాలోము దావీదు మీద చేసినటువంటి కుట్ర లేక తండ్రి మీద చేసినటువంటి ఆ చెడు ఆలోచన అంతా అహితోపేలు అన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా జరిగినటువంటిది. ఇవన్నీ తెలుసుకొనిన తర్వాత రాజైనటువంటి దావీదుకి కొద్దిమంది తన ముఖ్యులు, అనుచరులు, సైన్యాధిపతి యోవాబు, తన యొక్క తమ్ముళ్ళు లేక వారినే మేనల్లుళ్ళు, వారందరూ కూడా రాజైనటువంటి దావీదుకు ఒక ఆలోచన ఏం చేశారంటే, నీ కుమారుడైనటువంటి అబ్షాలోము బలవంతుడు, యవనవుడు, అంత మాత్రమే కాకుండా చాలా తనకి దుర్మార్గపు ఆలోచనలు చెప్పేటువంటి తన స్నేహితులు, ముఖ్యులు అహితోపేలు ఉన్నాడు. వారి నుండి మనము తప్పించుకోవాలి. ప్రభు చేత, దేవుని చేత అభిషేకము పొందిన రాజువైనటువంటి నీవు మాకు బ్రతికుండాలి. నీవు బ్రతికి ఉండాలంటే మేము ఏం చేయాలంటే నిన్ను మేము కాపాడుకోవాలి. నిన్ను మేము కాపాడుకోవాలంటే మనం ఉన్నటువంటి ఈ పట్టణములో ఇక్కడ ఉంటే అబ్షాలోముకు తెలియనటువంటిది ఏదీ లేదు. కాబట్టి మీరు ఎక్కడున్నా పట్టుకొని మిమ్మల్ని ఏదైనా ఒక రీతిగా చంపటానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాజా మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని దావీదు యొక్క ముఖ్యులు తనతో చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ రీతిగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం నుండి 23 వరకు ఉన్నటువంటి భాగములో ఈ అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన, మన దేవుడు ఏమి చేసేవాడంటే అద్భుతమైన కార్యములు చేసేవాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత చెడు చేయాలని, ఎంత కీడు చేయాలని, ఎంత ద్రోహము చేయాలని దేవుని చేత, ప్రవక్త చేత అభిషేకము పొందినటువంటి రాజును తప్పించాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు అద్భుతములు చేసేటువంటి దేవుడు కనుక ఇక్కడ మనము ఒక విషయాన్ని నేను ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయంలోనికి రండి. నేను 18వ వచనాన్ని చదువుతున్నాను. తాను వారిని కనుగొని నా సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి ఉండిరి, అనగా దావీదు యొక్క మనుషులు. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరచి
దానిపైన గోధుమ పిండి ఆరబోసెను. గనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యుద్ధకు వచ్చి అహిమయును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను. గనుక వారు పోయి వెదికి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునద్దకు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని దావీదుతో చెప్పగా, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఎండినవాడు ఒక్కడును లేకపోయాను. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న ఒక ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులను అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దురాలోచన చేసినటువంటి అహితోపేలు చివరికి ఏమైపోయాడంటే చెప్పండి, వాడికి వాడే ఉరిపెట్టుకొని చచ్చాడు. యేసు ప్రభువుని అమ్మినటువంటి యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు, వాడికి వాడే ఉరిపెట్టుకొని చచ్చాడు. అనగా ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. మనందరికీ తెలుసు, హామాను మొర్దెకై కొరకు ఏం చేశాడు చెప్పండి, ఉరికొయ్య తయారు చేయించాడు. ఎన్ని మూరలు? 50 మూరలు ఉరికొయ్య. లాస్ట్కి ఎవరు చనిపోయారు? వాడే చనిపోయాడు. చెడు ఆలోచన చేసే వాళ్ళు, వాక్యాను సారము కానటువంటిది, వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది, సంఘానికి వ్యతిరేకమైనటువంటిది, సేవకులకు వ్యతిరేకమైనటువంటిది, విశ్వాసులకు వ్యతిరేకమైనటువంటిది, సంఘానికి పాడు చేసే ఆలోచనలన్నిటికి కూడా ఈ అహితోపేలుకి ఏదైతే జరిగిందో, యూదా ఇస్కరియోతుకి ఏదైతే జరిగిందో, హామానుకి ఏదైతే జరిగిందో, ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత మనము చూస్తే ఇక్కడ చూడండి 22వ వచనంలో, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఎండినవాడు ఒకడును కూడా లేడు. ఇది రాజైనటువంటి దావీదు జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో నేను ఈ అహితోపేలు గురించి కానీ అబ్షాలోము గురించి కానీ జ్ఞాపకం చేయటానికి కాదు ఇప్పుడు ఇక్కడ నిలవబడింది. రాజైనటువంటి దావీదు యెరూషలేమును వదిలిపెట్టి, రాజనగరును వదిలిపెట్టి, కోటను వదిలిపెట్టి, అధికారమును వదిలిపెట్టి, సైన్యాన్ని వదిలిపెట్టి, తన పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ పారిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నపాటున రాత్రికి రాత్రి బయటికి వెళ్ళినప్పుడు ఏమీ సిద్ధం చేసుకోలే. వారు ఆ రీతిగా వెళ్ళిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారట చూడండి, ఏమని ఉన్నది, వారు నది దాటి బయటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము ఏంటంటే ఈ 17వ అధ్యాయంలో 27వ వచనము నుండి ఈ 27వ వచనము నుండి ఆఖరు వరకు మనము ఒక అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూస్తే దావీదు బయటికి వెళ్ళిన తరువాత, దావీదు పారిపోయిన తరువాత, దావీదు తన సైన్యముతో లేక తన వారితో కలిసి ఉన్నప్పుడు దావీదుకి సహాయము చేయటానికి కొంతమంది వచ్చారు. వారిలో ఒకరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏం పేరంటే బర్జిల్లయి. అందరు చెప్పండి, ఏం పేరు? ఈ బర్జిల్లయిని గురించి ఉదయకాలం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ బర్జిల్లయి దావీదు మరి పట్టణము వదిలిపెట్టి ప్రాణ భయముతో బయటికి వచ్చిన తరువాత ఈ సంగతి గిలాదు వాడైనటువంటి బర్జిల్లయికి తెలిసింది.
ఆయనతో పాటు మరికొద్ది మందికి తెలిసింది. ఇప్పుడు చూద్దాం రండి. 27వ వచనం, 17వ అధ్యాయము 27వ వచనం. దావీదు మహానయీముకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నాహాసు కుమారుడగు సోయేబును, లొదెబారు ఊరివాడునగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రొగెలీము ఊరివాడును గిలాదీయుడైనను బర్జిల్లయును అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి గొని యున్నందును రని తలంచి, ఇక్కడ నుంచి చూడండి, దావీదుతో ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయము చేస్తూ ఉన్నాడు, ఎలాగా ఆదుకుంటున్నాడు, ఎలాగా పోషిస్తూ ఉన్నాడు. ఈ మహానయములో ఉన్నటువంటి రాజు అయినటువంటి దావీదుకి తన ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నదో గుర్తెరుగుతున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురిలోని ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి ఆత్మీయత, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి క్రీస్తు భారం, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమించేటువంటి మంచి లక్షణం. వీరేం చేస్తున్నారట, ఏమేమి తీసుకొని వచ్చారో 28వ వచనం అందరం చదువుదాం చూడండి. 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి గొని దప్పికి గొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవల పిండి, వేసిన గోధుమల కాయ ధాన్యములు, చిక్కుడు కాయల పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఇది క్రైస్తవ సంఘానికి చాలా చాలా అవసరమైనటువంటి వాక్య భాగం. నీ సంఘములో అవసరముగా ఉన్నటువంటి వారికి, నీ స్నేహితుల్లో అవసరముగా ఉన్నటువంటి వారికి, నిన్ను ప్రేమించే వారికి అవసరముగా ఉన్నటువంటి వారికి ఈ ముగ్గురు ఏ రీతిగా సహాయము చేస్తూ వచ్చారు. వారి పేర్లు ఏంటంటే చూడండి. నాహాషు కుమారుడగు శోభీను, అదేవిధంగా అమ్మీయేలు కుమారుడగు మాకీరును, గిలాదీయుడనైన బర్జిల్లై. ఈ ముగ్గురు కూడా ఎంత మంచి ఆలోచన. సంఘము కానీ, దేవుని బిడ్డలు కానీ, విశ్వాసులు కానీ ఒక మంచి ఆలోచన చేయాలి ఎప్పుడన్నా కూడుకుంటే. ఈనాడు ఏమైపోతుందంటే సంఘము పతనమైపోతుంది, సంఘము చెడిపోతుంది, సంఘము భ్రష్టు పడుతుంది. ఎక్కడ కూర్చున్నా కూడా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అది ఏ ఆలోచన అంటే ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, ఎవరైనా ఆత్మీయంగా బలపడతా ఉంటే, ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే, ఎవరైనా ప్రేమ చూపుతూ ఉంటే, ఎవరైనా ఇతరులకు సహాయం చేద్దామంటే ఏం చేస్తారంటే వాళ్ళు దానిని హైలైట్ చేసి చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సంఘములో ఒక ముగ్గురు కలిసినా, ఇద్దరు కలిసినా, వేరే వాళ్ళు కలిసినా ఏం చేయాలో తెలుసండి. ఎవరికేం సహాయం చేద్దాం, ఎవరి కొరకు ప్రార్థన చేద్దాం, ఎవరి ఇంటికి వెళదాం, ఎవరిని ఓదార్దాం, ఎవరికి ప్రేమ చూపుతాం, ఎవరిని ఆదరిద్దాం, ఎవరి కొరకు మనం ప్రయాసపడదామని ఒక మంచి ఆలోచన కావాలి. వీరు ముగ్గురు కూడా అదే చేస్తూ ఉన్నారు. సోయేబును, మాకీరును, బర్జిల్లైను. ఈ ముగ్గురిలో ఉన్నటువంటి ఆత్మీయతను చూడండి. వీరు ఎంత మంచి వాళ్ళంటే, ఎంత ఆత్మీయులంటే, ఎంత ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పొందినటువంటి ఈ రోజుల్లో మనకు లేనటువంటిది ఆనాడు దావీదు కాలములో వారిలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు తను తరమబడ్డాడు, పట్టణాన్ని వదిలిపెట్టాడు, మహానయముకు వెళ్ళాడు, అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అక్కడ తనతో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి ఏమి వసతులు అందులోనూ 40 సంవత్సరాలు దరిదాపుగా
ఇశ్రాయేలులకు రాజుగా పాలన చేసినటువంటి గొప్ప రాజు అయినటువంటి దావీదు అరణ్యంలో ఉన్నాడు. రాజుగా పరిపాలన చేసిన తర్వాత వచ్చిన శ్రమ ఇది. రాజుగా తన రాజ్యాన్ని చక్కగా నడిపించి ప్రజలందరినీ క్షేమంగా ఉంచిన తర్వాత, దేవుని మందిరానికి కావలసినవన్నీ సమకూర్చిన తర్వాత, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని కొరకై సమస్తమును ఆయన మార్గాన్ని సరళము చేసిన తర్వాత, ఒక దుర్మార్గుడమైనటువంటి ఆలోచన చెప్పినటువంటి అహితోపేలు ఆలోచన బట్టి కొడుకు చెడిపోయి తండ్రి మీదకు తిరుగుబాటు చేసినప్పుడు, దావీదు రాజు అరణ్యములో ఉంటే ఈ మాకీరు కానీ, ఆ తర్వాత సోయేబు కానీ, తర్వాత బెర్జిలే కానీ ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారంటే చూడండి, శ్రేష్టమైనటువంటివి. ఏమేమి ఉన్నాయట చూడండి, తేనె, వెన్న, జున్ను ముద్దలు, గొర్రెల యొక్క మాంసం. దేవుని సేవకులకి ఒకసారి నాకెళ్ళి చూడండి అందరు, దేవుని బిడ్డలకి నీవు ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే శ్రేష్టంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే లాస్ట్కు సర్దిది మిగిలితే పక్కోళ్ళకి పెడతాం, మనకి ఎక్కువైతే పక్కోళ్ళ గురించి ఆలోచిస్తాం. వీళ్ళు అట్లా కాదు, శ్రేష్టమైనవి తీసుకొని వచ్చారు. ఏం తెచ్చారంటే చూడండి, తేనె మామూలు విషయమా కదండి, గోధుమలు, పేలాలు, జున్నుగడ్డలు, గొర్రెలు, ఇవన్నీ శ్రేష్టమైనవి తీసుకొని వస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క బిడ్డలను ప్రేమించే విధానము ఈ వాక్య భాగములో మనం చూడవచ్చు. వీరు ఈ రీతిగా ప్రేమిస్తే ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. చూడండి, మనం 19వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 31. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రొగెలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. ఇవన్నీ జరిగిపోయినాయి. 18వ అధ్యాయములో అబ్షాలోము యొక్క మరణం జరిగిపోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత యెరూషలేము నిమ్మళించాను. చెడ్డ ఆలోచన చేసిన వాడు ఉరిపెట్టుకొని అహితోపేలు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. అబ్షాలోము ఏమైపోయాడు, అరణ్యంలో కంచెరగాడి మీద పోతుంటే చనిపోయాడు. ఇదంతా రాజ్యము సద్దుమణిగింది. మరలా దావీదు గారు ఏం చేశాడంటే తన పట్టణానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఇన్ని రోజులు సహాయం చేసినటువంటి వాళ్ళు, ఇన్ని రోజులు పోషించినటువంటి వారు రాజుగా అరణ్యములో ఉన్నప్పటికీ ఏం తీసుకొని వచ్చారంటండి, పరుపులు తీసుకొని వచ్చినటువంటి వారు, రాజుకు తగినట్టుగా విందును ఏర్పాటు చేసినటువంటి వారు, రాజుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసినటువంటి వారు, రాజుకు తగినట్లుగా గౌరవ మర్యాదలు ఇచ్చినటువంటి వారు. అప్పుడు దావీదు బయలుదేరి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి ఈ యొక్క వాక్య సందర్భాన్ని మనం చూద్దాం. 31వ వచనంలో, మరియు గిలాదీయుడగు బర్జిల్లై రొగెలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చినవాడు, యెరూషలేములో నా యొద్ద నిన్ను నేను పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు అనగా దావీదు గారు బర్జిల్లయితో సెలవిస్తూ ఉన్నాడు. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, మంచి అవకాశం. ఈ బర్జిల్లై ఏ రీతిగా సహాయము చేశాడో, రాజు అయినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే, ఈరోజు ఉదయకాలం 103వ కీర్తనలో మనం చూసామే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును. ఆ తర్వాత ఆయన చేసిన ఉపకారములలో ఈ యొక్క ఉపకారాన్ని భౌతికంగా కూడా దావీదు చేస్తూ ఉన్నాడు.
మనం ఏం చేస్తామంటే చాలామంది అనుకుంటారు, మోకరిద్దాం, ప్రభువా స్తోత్రాలు, పలానా ఆపదలో బ్లడ్ ఇచ్చారు, వందనాలయ్యా, పలాని కష్టంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు సహాయం చేశారు, వందనాలయ్యా అంటాము. కానీ మరలా భౌతికంగా వాళ్ళకి సహాయం చేయం. ఈ భౌతికంగా సహాయం చేసేటటువంటిది వాక్యానుసారమైనటువంటి నీ అగపడని దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు ఎంత చెల్లించావో, నీకు ఉపకారము చేసినటువంటి వాళ్ళకి తిరిగి ఉపకారము చేయటం మానవ ధర్మము, నైజము, సహజ లక్షణం, గుణం. మనం ఏం చేస్తామంటే తెన్నిళ్ళు వాసాలు లెక్క పెడతాం. మీకు తెలుసు కదా కథ, ఎంతమందికి తెలుసు తెన్నిళ్ళు వాసాలు లెక్క పెట్టడం? ఒక్క విషయం చెప్పండి. తెన్నిళ్ళు వాసాలు లెక్క పెట్టాడు. నేను చెప్పనా మీకు అర్థమయ్యేటట్టు? ఒక ఆయనట ఒక ఊరికి నుంచి వేరే ఊరు వెళ్తాడట. ఊరు వెళ్ళేటప్పుడు ఒక ఊరు కాడికి పోయిన తర్వాత పొద్దుగొక్కిందంట. పొద్దుగొక్కిన తర్వాత కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, మా నాన్న లాంటి వాళ్ళు. మా నాన్న దారిని ఎవరు పోయినా కూడా ఆ రోడ్డు మీద అగపడితే ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతారు, ఇంట్లో ఉన్నదా లేదని చూడడం మా నాన్న. మా నాన్న లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే జరిగింది ఏంటంటే, ఆ వ్యక్తికి తీసుకొచ్చి చక్కగా అన్నం పెట్టాడు, ఉన్నాడు. అబ్బాయి ఈ ఇల్లు భలేగుంది, ఇంట్లో భలే ప్రేమ గల్లోళ్ళు అనుకుని, ప్రేమ గల్లోళ్ళు కదా అనుకొని ఏం చేశాడంటే, తెల్లారి కూడా ఉన్నాడు, తెల్లారి పెట్టాడు. అట్లా ఉండి ఉండి కొన్ని రోజులు అదే ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. పోవట్లే. లాస్ట్కి వచ్చేళ్ళకి ఊర్లో సర్పంచ్ గారి దగ్గర పోయి, ఈ దారిని వచ్చిన ఈ దానయ్య అంటాడు, అయ్యయ్యా నా ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు ఉన్నారు నేను లేనప్పుడు, ఇప్పుడు పొమ్మంటే పోవట్లేదు అన్నాడు. ఏం చేయట్లేదంట? పొమ్మంటే పోవట్లేదు. ఏం చేయాలి? పంచాయతీ పెట్టండి. ఇంట్లో వాళ్ళని పిలిపించారు వాళ్ళు భార్యాభర్తలు. ఏంటబ్బాయి ఆయన ఇంట్లో మీరు, అదేందయ్యా వాడు ఆడనో రోడ్డును పోతుంటే తీసుకొచ్చి అన్నం పెట్టాం, కొన్ని రోజులైంది వాడే పోతాడులేమంటే ఏం చేసిండు వాడు? అసలు పోవట్లేదు. పోరా బాబు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పంచాయతీకి పిలిపించిండు. ఏం చేయాలి అంటే, ఏంట్రా నీ బాధ, నీదెట్రా ఇల్లు అన్నారు అటువంటి. ఈ దాన్ని పోయే దానైనా ఏమన్నారు, నీదెట్రా ఇల్లు అంటే, అయ్యా నా ఇంట్లోని వాసాలు ఇన్ని ఉన్నాయి, మొగరాలు ఇన్ని ఉన్నాయి, దూలాలు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ నాయ్యా నేను కొనుక్కొచ్చుకున్నా, అడిగిపోయి కొట్టుకొచ్చుకున్నా. ఎన్ని వాసాలు ఉన్నాయో నేను చెబుతా, ఎన్ని మొగరాలు ఉన్నాయో నేను చెబుతా, వాళ్ళని చెప్పమనండి అన్నాడంట. ఇల్లు వాళ్ళని చెప్పమన్నాడు. వాళ్ళకి ఏం అవసరం? కొన్నారు, ఇల్లు కట్టారు కదా, మర్చిపోయారు. ఈ రోజు తిని ఆయికి పండుకుంటాడు. వాళ్ళు పనికి పోయిన తర్వాత మొత్తం లెక్క పెట్టుకొని వచ్చాడు. మొత్తం లెక్క పెట్టుకొని వచ్చి పంచాయతీలోకి వచ్చా ఏమన్నాడు చెప్పండి? ఈ ఇల్లు అదే అన్నమాట. తెన్నిల్లు ఏం చేస్తానంట? వాసాలు లెక్క పెట్టడం. అట్టుండొద్దు. మనం ఎలా ఉండాలంటే, నీకు ఒకళ్ళు 10 రూపాయల సహాయం చేస్తే 20 రూపాయలైనా తిరిగి ఇవ్వటానికి, అది మానవ ధర్మం, అది ప్రేమ. ఇక్కడ రాజైనటువంటి దావీదు కూడా అదే చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా ఏం చేయదట, బర్జిల్లయి ఏం చేస్తున్నాడంటే చూడండి, దావీదు అంటున్నాడు, అయ్యా బర్జిల్లై నువ్వు చాలా మంచివాడివి, వృద్ధుడవు, ఎక్కడో కొండల గిలాదు పర్వతం మీద ఉన్నటువంటి నీవు నన్ను ప్రేమించి యొర్దాను నది దాటి వచ్చి నాకు సహాయం చేస్తూ వచ్చారు, నాకు కావాల్సిన నేను ఇచ్చారు. రాజకోటలో నేను ఏ రీతిగా ఉన్నానో నీ దయ వల్ల, నీ ప్రేమ వల్ల, నీ త్యాగము వల్ల, నీ కష్టము వల్ల, నీకున్నటువంటి మంచి లక్షణము వల్ల నేను ఆ రీతిగా జీవిస్తూ వచ్చాను. కాబట్టి ఈ రాజ్యము నాది, రాజును నేను వెళుతున్నాను. నువ్వేం చేస్తావంటే నాతో పోటు నా రాజు కోటలోనికి రా అంటాడు. ఎవరండి అనేది? చెప్పండి, ఎవరైనా చెప్పండి. రాజు అయినటువంటి దావీదు ఎవరితో అంటున్నాడు? బర్జిల్లయితో అంటున్నాడు. చూడండి మరల వాక్య భాగంలోనికి వద్దాం. 33వ వచనం. యెరూషలేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవయ్యగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుదును? నేటికి నాకు ఎన్ని సంవత్సరాలు?
బైబిల్ చూడండి, నేటికి నాకు ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నాడు. అయ్యా, నేను ఇంకేం వస్తాను? రాజనగరానికి తీసుకుని వెళ్తానంటున్నావు, రాజనగరంలో ఉంచుతానంటున్నావు. రాజనగరములో ఏముంటుందో ఇక్కడ ఆయన ఈ బర్జిల్లై వివరిస్తూ ఉన్నాడు. చూడండి 34, బర్జిల్లై రాజువగు నీతో కూడా నేను యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకుదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? బర్జిల్లైలో ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాలు. ఈ మానవ జీవితము ఎలాంటిదంటే, తినేకాడికి వచ్చేళ్ళకి ఏమంటారో తెలుసండి? నాకు భాగం, మా నాన్నకు భాగం అంటారు. పని చేసే కాడికి వచ్చేళ్ళకి ఏమంటారో తెలుసా? మా నాన్న ముసలోడు, నేను పిల్లోడు. మానవ లక్షణం ఇది, దుర్మార్గపు ఆలోచన. తినేటప్పుడు ఏమంటారు? నాకు భాగం, మా నాన్నకు భాగం. పని చేయమంటే ఏమంటారు? నేనేమో చిన్నపిల్లగాడిని, మా నాన్నేమో ముసలోడు అంటారు. ఇది మానవ లక్షణం, దుర్మార్గం, చాలా దుర్మార్గం. కానీ ఇక్కడ ఈ బర్జిల్లైని చూస్తే, బర్జిల్లై ఏమంటున్నాడో చూడండి. సుఖ దుఃఖములకు ఉన్నటువంటి చదవండి, భేదములు నేను గుర్తింపగలనా? అబ్బబ్బబ్బా, చూడండి ఎంత మంచి మనసు ఈ బర్జిల్లై. ఈ బర్జిల్లై అంటున్నాడు, రాజా నీ దగ్గరకు వస్తే ఆ విందు వేరు, ఆ వినోదం వేరు, ఆ సంగీతం వేరు, ఆ నాట్యం వేరు, ఆ రాజభవనంలో దొరికేటువంటి ఆ పరిస్థితులు వేరు. ఈ 80 సంవత్సరాల ముసలివాడినైన నేను ఏమంటున్నాడో చూడండి, అద్భుతమైనటువంటి మాటలు. అన్నపానముల రుచి నీ దాసుడనైనను నాకేం అర్థమవుతుందయ్యా? 80 సంవత్సరాల వృద్ధుడను. సంగీతం ఉన్నది, ఆ సంగీతం ఏదో నాకు అర్థం కాదు, నాకు చెవుడు వచ్చింది ఇప్పటికే. ఇంకేమంటున్నాడో చూడండి, గాయకుల యొక్క గాయకురాండ్రి యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడవును రాజునగు నీకు ఎందుకయ్యా ఇంత భారం? ఈ 80 సంవత్సరాల ముసలోడిని ఎందుకు నీకు? ఎలా తగ్గించుకున్నాడు? దేవుని వాక్యం మనకేమి నేర్పుతుంది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని బలిపీఠము చెంత, దేవుని బల ద్వారా మనము ఎలా తగ్గించుకుంటున్నాం? పరిసయ్యుడు ఏం చేశాడు? ఏం చేసిండు చెప్పండి? చాలా హెచ్చించుకున్నాడు. ఎంతగా హెచ్చించుకున్నాడు? నా అంత భక్తుడే లేడన్నాడు. ఎన్నిసార్లట? వారానికి మీరన్నా ఒక నెలలో చివరి శుక్రవారం రారు, కానీ నేను నెలకి ఎన్ని వారాలు? 2 వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. నా ఆస్తిలో ప్రతిదీ 10వ భాగం అంతా తీస్తాను. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం చెప్పండి? కరెక్ట్గా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈరోజు నాకు వచ్చిన వాటిలో కరెక్ట్గా దేవునికి 10% ఇచ్చేవాళ్ళని ఎంతమంది ఉన్నామా? చాలా కష్టం, చెప్పలేం. అలా హెచ్చించుకున్నాడు పరిచయుడు. కానీ శుంకర్ ఏం చేశాడు చెప్పండి? తన్ను తాను దేవాలయం వైపు చూసి ఏం చేశాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైన నన్ను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే తగ్గటము నేర్చుకోవాలి. మనము తగ్గితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? తగిన కాలమందు ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలని మన జీవితంలో ఏముండాలి? తగ్గటము నేర్చుకోవాలి. ఎంతగా తగ్గించుకుంటే అంత హెచ్చించబడదు. గొప్ప ప్రవక్తగా నూతన నిబంధనలో సమస్తాన్ని త్యాగము చేసి, తండ్రి గొప్పవాడు, తల్లి గొప్పది, 2 ప్రార్థనా పరులు ఈ వృద్ధాప్యంలో కన్నారు, ప్రవక్తగా ఉన్నాడు.
మంచి అధికారము, తల్లిదండ్రులు, యాజకులు సమస్తాన్ని వదిలిపెట్టి అడవిలోకి పారిపోయిండండి యోహాను. ఎక్కడ పారిపోయిండో తెలుసండి? అడవిలోకి పారిపోయి దాక్కున్నాడు. దేవుని ఆత్మ వచ్చే వరకు, దేవుని ప్రత్యక్షత వచ్చే వరకు, దేవుని స్వరము వినే వరకు, దేవుని మాటలు చెప్పే వరకు, దేవుడు వెళ్ళమనే దాకు అరణ్యములో తేనె మిడతల తిని గోనెపట్ట కట్టుకొని అరణ్యములో ఉండిపోయాడు యోహాన్. తగ్గించుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త కొత్త నిబంధనలు. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుకి బాప్తిస్మం ఇవ్వటానికి ముందుగా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గాల్సి. ఈ బర్జిల్లయిలో కూడా మనం అదే ఆత్మీయ లక్షణాలు చూస్తాం. తగ్గింపు. మన జీవితంలో ఎంతగా ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకోవాలంటే, ఆయన దగ్గరకు వస్తే నీ బతుకు నా బతుకుని ఏమంటాడంటే, యెషయా గ్రంథకర్త సింపుల్గా మాట్లాడేస్తాడు. ఒక్క కాట మీద ఉన్న దుమ్ముతో సమానం. మనం అనుకుంటున్నాం మంచి ఇల్లు, మంచి బిల్డింగ్, మంచి ఆస్తి, మంచి గోల్డ్, మంచి బంధుత్వం, మంచి అన్నీ 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 ఉన్నాయి అనుకుంటున్నాం. ఏమి లేదు, జీరో. తాసు మీద మన బతుకులై. ప్రభువు ఎవరంటే ఆయన నిత్యము నిరంతరము యుగయుగములు ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన ముందుకు వచ్చాం, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? బర్జిల్లయి దావీదు దగ్గర అంటున్నాడు, రాజా నా నోటికి రుచి తెలియదయ్యా, సంగీతం నా చెవులకి వినపడదయ్యా, సుఖదుఖాలు ఆలోచించే శరీరం నాకు లే. ఆ రీతిగా అంటూ దావీదు యొక్క మాటలు చూద్దాం. చూడండి 36వ వచనములో, నీ దాసుడనైన నీతో కూడా నది దాటి మీరు రమ్మన్నారు కాబట్టి అవతలకు కొంచెము దూరమే వస్తాను, కొంచెమే వస్తాను. ఆ తర్వాత చదమ్మ. కొంచెము దూరము వచ్చేదను కానీ రాజా మీరంత ప్రత్యుపకారం నాకెందుకు చేయాలయ్యా? మీరు రాజండి, నేను సామాన్యమైనటువంటి ఆ గిలాదు పర్వతం మీద మా వాళ్ళందరూ నివసిస్తున్న కాడ నివసించే సామాన్యమైనటువంటి వాడిని. ఆస్తి ఉంటే ఉండొచ్చు, అది దేనికి పనికిరాదు. ఇందిరాగాంధీకి చాలా ఆస్తి ఉంది, ఏం పనికిరాల. ఎన్టీ రామారావుకి చాలా ఆస్తి ఉంది, పనికిరాల. రాజశేఖర రెడ్డికి చాలా ఆస్తి ఉంది, దేనికి పనికిరాల. ఈ హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి, ఖమ్మంపట్నంలో రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి. ఏదో ఒకరోజు పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదికను అని ఒక రోజున పోయేటువంటి వాడు. ఈ ఆస్తులు దేనికి పనికిరావు రాజా, నువ్వు రాజువి, నేను నీ ఎదుట దీనుడను, రిక్తుడను, విధేయుడను. మీరు రమ్మన్నారు కాబట్టి యోర్దాను నది దాటి కొంత దూరమే వస్తాను, ఆగిపోతాను అని. ఆ 37వ వచనం చూడండి. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రులు సమాధి యందు పాతిపెట్టటకై అచ్చటికి తిరిగి పోవునట్టు నాకు సెలవిమ్ము, చిత్తగింతుము. అబ్బా ఏమంటున్నాడు చెప్పండి? ఆయన ఇంటికి ఆయన వెళ్ళొచ్చు, ఆయనకు ఒక మర్యాద, ఆయనకు ఒక సంస్కారం, ఆయనలో ఒక రాజు ఎడల అసంచలమైనటువంటి గౌరవం. ఎంత గొప్ప మానవతావాది, ఎంత గొప్ప ఆత్మీయుడు. ఏమంటున్నాడు చెప్పండి? ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోవచ్చు, పెద్దవాడు, ఆస్తి కలిగిన వాడు. కానీ ఏమంటున్నాడు? రాజా మీరు సెలవు ఇవ్వండి అంటా ఉన్నాడు. కోప్పడకుండా ఉంటే ఉంటారా మీరందరూ కోప్పడిన అంటే ఆమె చెప్పండి. అందరు కోప్పడిన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందరు అనట్లే, కొంతమంది అంటున్నారు. అందరూ అనండి. మీరు ఆదివారం రావట్లేదని ఎప్పుడన్నా ముందు అయ్యగారికి ఫోన్ చేసి తెలవ తీసుకున్నారు ఎప్పుడన్నా? అందుకే నేను కోప్పడిన వాళ్ళు అన్నా. ఈ సంస్కారం మనకు ఉందంటరా? ఈ మర్యాద మనకు ఉందంటరా?
ఎంత గొప్ప వ్యక్తి అండి, 80 సంవత్సరాల పెద్ద ఆయన. ఏంటి మర్యాద, సంస్కారం అంటే అది. ఏమంటున్నాడో చూడండి, మరలా చదువమ్మ 37వ వచనం. నేను నా ఊరి యందు మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, సిత్తగించుము. రాజు దగ్గర మాట్లాడే మర్యాద, దేవుని దగ్గర ఉండే మర్యాద, సంఘములో ఉండే మర్యాద, దేవుని బిడ్డలమైన నేర్చుకోవలసినటువంటి ఒక మర్యాద, ఈ సంస్కారం మనిషికి కావాలి. కొంతమంది కంట ఏమంటారో తెలుసండి, నాకెళ్ళి చూడండి, కొన్ని మాటలు భలే గుర్తుంటాయి. చాలా చదువు ఉంటుందంట కానీ ఏముండదు, సంస్కారం ఉండదట. ఎంత చదువు అంటే అబ్బా లోకమంతా చదువుతారంట కానీ ఏముండదు, సంస్కారం ఉండదు. ఒక ఆయనకి నెలకి 70-80 వేలు పెన్షన్ వస్తుంది. అంతకుముందు లక్షల కొద్ది ఆస్తి ఉన్నది, కుటుంబం అంతా సెటిల్ అయిపోయారు, అన్నీ ఉన్నాయి, చాలా డబ్బు ఉంది. కానీ లాస్ట్కి ఎవరికి వెళ్ళినా చూసి ఏమంటాడో తెలుసా, ఓ టీ బోపిత్తవా అంటాడు. ఏమంటాడు, ఓ టీ. అన్నీ ఉన్నా కూడా వాడు ఏంది చెప్పండి, దరిద్రుడు. చదువున్నా కూడా ఏమి వాళ్ళు చెప్పండి, సంస్కారం. చదువుకున్న మోటోళ్ళు ఉంటారు, అన్నీ ఉన్న దరిద్రులు కూడా ఉంటారు. కానీ బర్జిల్లై మనకి అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాడు. తగ్గించుకునే గుణం, రాజును గౌరవించే గుణం, దేవుని దాసులకు ఇవ్వవలసినటువంటి మర్యాద. ఎంత మంచి ఆలోచన. అందుకని దేవుని బిడ్డలకట దేవుడు ఏం చేస్తాడంటే అసంచలమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడంట. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా, వాటిని దొంగిలిస్తాడంటే నీకెందుకులే అంటాడు. నోరు మూసుకో, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చూసుకుంటారులే అంటాడు. కానీ మర్యాద 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 మనకి చాలా ప్రాముఖ్యమైనట్టు. దేవుని బిడ్డలమైన మనకే ఉండాలి మర్యాద. ఈ ఆంధ్ర పిల్లవాళ్ళని చూసారా, చిన్న పిల్లగాళ్ళు అయినా వాళ్ళ నాయనమ్మ దగ్గరకు పోయినా వాడు 2-3 సంవత్సరాల్లో అయినా ఏమంటాడో తెలుసా, నాయనమ్మ గారు అంటాడు, తాతయ్య గారు, మామయ్య గారు, గారు వదిలిపెట్టరు వాళ్ళు. ఏంటిది అది, సంస్కారం. మనవాళ్ళు అయితే ఏ అత్త, ఏ నాని దా, మర్యాద లేదు మనకి, సంస్కారం మనకి. అదేంటంటే మన కేసీఆర్ భాష. దేవుని బిడ్డలమైన మనం వాళ్ళెవరినీ చూడవలసినటువంటి పని లేదు. మనకేం కావాలో తెలుసండి, ఈ బర్జిల్లై నేర్పేటువంటి ఆత్మీయమైన పాఠాలు. ఒకటేంటో చెప్పండి, దేవుని సేవకులను మనం ఏం చేయాలి, బర్జిల్లైలాగా గౌరవించాలి, వాళ్ళకి తగిన ఆతిథ్యం ఇవ్వాలి. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తే ఏముంటుందంటే రాజునకు తగినట్టుగా అని ఉంటుంది. ఆ గ్రంథం మరలా చదవండి. రాజు స్థితికి తగినట్టుగా, రాణి అయిన ఎస్తేరుకు తగినట్టుగా ఏం చేస్తారట, విందులు ఏర్పాటు చేస్తారు. అనగా నీకు ఉన్నదానిలో దేవుని ఏం చేయాలి, ఘనపరచడం నేర్చుకోవాలి. ఈ రీతిగా మనం చూస్తే ముందుకు వెళదాం. చూడండి, ఆ తర్వాత ఇప్పుడు 37వ వచనం చివరి భాగంలోనికి వద్దాం. సిద్ధగించుము, నీ దాసుడగు కింహాం, నా ఏలిన వాడవగు రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా చాలా ఒక లోతైనటువంటి మర్మముతో, రహస్యముతో ముడిపడి ఉంది. ఇది ఈ బర్జిల్లై ఎవరిని పరిచయం చేస్తున్నారంటే కింహాం, కొరియా అధ్యక్షుడు అనుకున్నాడు. వాడు చాలా డేంజర్ గాడు. వాడి పేరు కూడా కిమ్, కొరియా అధ్యక్షుడు. చాలా డేంజర్, ప్రపంచాన్ని భయపెట్టేస్తాండి. ఇప్పటికి ఏ రోజైనా కూడా అందరి మీద అణుబాంబులు ఒక్క సెకండ్లో ఎత్తనంటాడు. మనం కూడా మసి అయిపోతాం.
వాడు చుట్టూ ఉండేవాళ్ళని అవన్నీ చెప్తే మీరు గుండె పగిలిపోతారు. ఆ కింహాం కాదు ఇది. ఈయన ఎవరట చెప్పండి? కింహాము. ఈ బర్జిల్లై కింహాముని రాజైనటువంటి దావీదుకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను 80 సంవత్సరాల వృద్ధుడను, నీ రాజభవనములో నేను ఉండటానికి నా దగ్గర అలాంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితి ఏమీ లేదు. నేను చనిపోతే హాయిగా నీ రాజనగరులో కాదు కానీ మా గిలాదు ప్రాంతంలోని మా అమ్మ నాన్న ఎక్కడైతే చనిపోయారో వారి దగ్గర ప్రాతి పెట్టబడటానికి నాకు సెలవిమ్ము, నేను ఇక్కడనే ఉంటాను, నేను అక్కడి దాకా రాలేను అని చెప్పి, కానీ రాజా నాదొక మనవి అంటా ఉన్నాడు. ఏంటిదట చెప్పండి? నీ యొద్ద ఉండుటకు కింహామును పంపిస్తాను. ఇప్పుడు మనము బర్జిల్లే నుంచి కింహాము దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చదవమ్మా 37 చివరి భాగం. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైనటువంటి మర్మం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ దొరకదు, ఎక్కువగా వినరు, ఎక్కువగా బోధించరు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం చెబుతారంటే, ఈ కింహాము అనేటువంటి వ్యక్తి ఈ వృద్ధుడైనటువంటి బర్జిల్లయ్య యొక్క కుమారుడు అని చెప్తారు. అర్థమవుతుంది ఎవరట ఆయన అంటే? అది బైబిల్లో రాసలేదు, కానీ కొంతమంది పండితులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ బర్జిల్లయ్య యొక్క కుమారుడట ఆయన. ఈ బర్జిల్లయ్య యొక్క కుమారుడైనటువంటి కింహాముని నేను నీతో పంపిస్తాను. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, బైబిల్ మనకేమి బోధిస్తుంది అంటే, ఇక్కడున్న సంఘానికి నేనేమి అప్లై చేయదలుచుకున్నానంటే, ఇది వినేవారికి ఏమి అర్థం కావాలని చెబుతున్నానంటే, తల్లిదండ్రులు ఉపకారము చేస్తే, తల్లిదండ్రులు మేలు చేస్తే కుమారులకి ఏం కలుగుద్దో తెలుసండి? అద్భుతమైనటువంటి దీవెన వస్తుంది. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయము మనందరికీ తెలిసిన వాక్య భాగం. ఏలయనగా మీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను. చాలా జాగ్రత్త. నువ్వు ఏ మాట మాట్లాడినా నాకెళ్ళి చూడండి. సంఘానికి వ్యతిరేకంగా, విశ్వాసికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, మందిరానికి వ్యతిరేకంగా, సంఘాన్ని పాడు చేసే ఏ ఆలోచన ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేనే దేవుడను, నేను రోషము కలిగిన దేవుడు. ఆయన ఏమంటాడంటే, అయాం, నేను తప్ప ఇంకొక ఏ దేవుడు ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి నీ ఆలోచన రావాలి, నీ చూపు రావాలి, నీ మాట రావాలి, నీ తలంపు రావాలి, నీ ఉద్దేశం రావాలి. అలా రాకపోతే ఏమవుతుందంట చూడండి, తండ్రుల దోషము కుమారుల మీదకి ఏం చేస్తాడట? 3-4 తరాలు నీ బిడ్డలు నువ్వు నాశనం చేస్తున్నావు, ఆశీర్వాదాలు రాకుండా. ఇది చాలా భారం, కన్నీటితో చెప్పే మాట ఇది. వేదనతో మాట్లాడుతాను. ప్రతి తల్లి తండ్రి ఏ మాట మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే ఆలోచన జ్ఞానముతో, ఇంజిత జ్ఞానముతో బ్రతకాలి మనం తల్లిదండ్రులు. కొంచెమన్నా ఆలోచనతో ఏం చేయాలంటే, ఏ మాట మాట్లాడినా దేవుని సన్నిధిలో, దేవుని గ్రంథములో అక్కడ రికార్డ్ అవుద్ది.
ఆయన గ్రంథంలో రాయబడుద్ది. మనం ఏది మాట్లాడినా ఆయన సరిగా చూస్తాడు. మనమందరం కూడా 2 కొరింథీ 5:9-10 ప్రకారం ఏమున్నదో తెలుసండి, క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనందరము కూడా నిలవబడాలి. దీని నుంచి మనం తప్పించుకోలేం. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఆయన మాత్రం మోసం చేయటం కుదరదు. నేను ఆకాశమునకు ఎక్కితే నీవు అక్కడ ఉన్నావు, నేను సముద్రములోనే దిగిపోతే ఎక్కడ ఉన్నావు, నేను ఇంకెక్కడ ఉంటాను? ఒంటరిగా ఉంటావా? కిరాయి ఇంట్లో ఉంటావా? ఊరు బయట ఉంటావా? యానా నుండి నీ బతుకంతా తెలుసు. ఆయన కన్నులను మూయలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు బిడ్డలు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ బిడ్డల మీదకి శాపం రాకుండా ఉండు. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు నేనేం చేస్తానో తెలుసండి, కరుణిస్తాను, ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన ఎన్ని తరాలట మన మీదకి ఆశీర్వాదము? 1000 తరాలు. ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. కానీ ఏమంటున్నాడు ముందు, ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమించితే మనం మన ప్రజలను కూడా ప్రేమిస్తాం. ఆయన ప్రేమించటం నేర్చుకోవాలి. నన్ను ప్రేమించు వారిని ఎన్ని తరాలంట అండి? 1000 తరాలట. అబ్బా, ఎంత ఆశీర్వాదం ఉందో కదా. అందుకనే దావీదు అంటాడు కదా, నీ మందిరములో ఒక దినము గడిపితే ఎంత ఆశీర్వాదమో. ఈ ఆశీర్వాదాలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కోల్పోతూ ఉన్నాం. అందుకనే దావీదు జీవితంలో మనం చూస్తే అలాంటి ఆశీర్వాదాలు ఏ రీతిగా వర్ధిల్లుతున్నాయంటే, ఈ బర్జిల్లయి చేసిన ఉపకారానికి, ఈ బర్జిల్లయి చేసిన సహాయానికి ఈ రాజు అయినటువంటి దావీదు ఏమంటుందంటే, ఎదుగో నీ దగ్గర ఉన్నటువంటి కింహాముని నాతో కూడా పంపించవచ్చు. ఈ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే దావీదట ఆలోచించాడు రాజు అయిన తర్వాత, అయ్యో సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారంటే, ఎవరు లేరు కానయ్యా, నీ ఫ్రెండ్ ఉన్నాడే యోనాతాను, వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఏం పేరు? మెఫీబోషెతు, కానీ నడవలేడయ్యా, కుంటివాడు, తీసుకురండి. దావీదులో ఉన్న మంచి లక్షణం, వాడిని తీసుకొని వస్తేనట రాజు ఎంత కాలమైతే ఉన్నాడో అంత కాలము కూడా రాజు బల్ల యొద్ద భోజనము చేసే గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక విషయం మీరు చూడండి, సామెతల గ్రంథం 27:10. సామెతల గ్రంథం 27 అధ్యాయం 10. ముగిస్తాను త్వరగా. నీ స్నేహితులనైనను నీ తండ్రి స్నేహితులనైనను విడిచిపెట్టకము. నీ స్నేహితులనైనను నీ తండ్రి స్నేహితులనైనా ఏం చేయాలంట? వదిలిపెడదామా? ఈ రోజుల్లో ఎంత సావాసం చేస్తే అంత మోసం వస్తుంది. ఎవడితో సావాసం చేస్తే వాడితో గొడవలు రానివాడు ఎవడూ లేడు. అదే ఆత్మీయ స్నేహానికి గొడవలు రావు, ప్రేమించే స్నేహానికి గొడవలు రావు, సిలువ వేయబడ్డ స్నేహానికి గొడవలు రావు. అర్థమవుతుందండి? మనము సిలువ వేయబడితే ఆ స్నేహానికి గొడవలు రావు. గొడవలు వచ్చినాయి అంటే ఇద్దరు సిలువ వేయబడలేదని అర్థం. మహాజ్ఞాని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ తరగతుల్లోని ప్రతి శుక్రవారం క్లాసులో వింటా ఉన్నా. సొలొమోను ఎంత జ్ఞానం ఆయన చెబుతున్నటువంటి మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమనమాకండి, మీ నాన్న ఫ్రెండ్ ఉంటే మర్చిపోమాకండి, నీకు సహాయం చేస్తాడు. హలో, గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ని కూడా మర్చిపోమాకండి. లోకం ఫ్రెండ్ కాదండి ఎవరు, మళ్ళీ అప్పుడు అక్కడ ఉన్నవే లోకంలో అన్నిట్లో ఉన్నవే ఆ ఫ్రెండ్స్ కాదు. ఏ ఫ్రెండ్స్ అట? నీ కొరకు ప్రార్థించే ఫ్రెండు, నీ కొరకు ప్రాణం పెట్టే ఫ్రెండు, నువ్వు ఉన్న కాడు ఉండే ఫ్రెండు, నీ భారం పంచుకునే ఫ్రెండు, నీకు ఆత్మీయ స్నేహితుడైతే ఆ ఫ్రెండును మరవమాకు. యోనాతానును బట్టి దావీదు ఏం చేశాడు? మెఫీబోషెతును జీవితాంతము తన దగ్గర ఉంచుకున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా ఉన్నాడు యోనాతాను. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి చివరి మాట ఏంటంటే చూద్దాం, చూడండి
38వ వచనం. రాజు, కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని, ఆహా, ఇది రాజు అయినటువంటి దావీదు బర్జిల్లయిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమో! దీన్ని వివరించాలంటే నాకు ఇంకా సమయం కావాలి. బర్జిల్లై ఎక్కడో కొండల్లో ఉన్నవాడు, కానీ దావీదుకి ప్రేమ చూపెట్టాడు. ఆ ప్రేమను బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? బర్జిల్లైని దగ్గరకు తీసుకొని ఆ వృద్ధుని కౌగలించుకొని వెళ్ళిపోయేటప్పుడు ప్రేమతో ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 40వ వచనంలోనికి వద్దాం. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మందియు రాజును తోడుకొని యెరూషలేమునకు రాగా, ఇక్కడ చూడండి, రాజు కింహామును ఏం చేస్తున్నాడట? అరేరే, ఎక్కడ మహానయము నుంచి వచ్చేటటువంటి రాజు అయినటువంటి దావీదుని వాళ్ళు మరలా తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టుకొని గౌరవించుతూ పాటలు పాడుతూ ఆనందంతో కేకలు వేస్తూ ఆ పట్టణానికి వచ్చేటప్పుడంట ఈ బర్జిల్లయి ఎవరినైతే కింహామును అప్పచెప్పాడో అందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దావీదు గారి దృష్టిలో ఎవరట చెప్పండి? కింహాము రాజు అయినటువంటి దావీదుతో సమానంగా ఉన్నాడు. హల్లెలూయా! నీవిక్కడ ప్రేమ చూపెడితే నీ బిడ్డలు పరలోకమందు దేవునితో సమానంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా! దేవుని బిడ్డలమైన మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రేమ చూపెట్టడం నేర్చుకోవాలి. కీడు మాత్రం చేయవద్దండి. నేను ఇంకొక మాట చెప్పనా? ఈ బర్జిల్లై ఆ తర్వాత దావీదు చనిపోయే ముందు కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పచెప్పేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతాడు. చూడండి, 1 రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. 1 రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. తీయండి బైబిల్. ఒక్కొక్కళ్ళ సంగతి జాగ్రత్త చూసుకో సొలొమోన్ అని దావీదు అందరి గురించి చెబుతూ ఉంటాడు. ఒక్కొక్కళ్ళని అప్పచెప్పుకుంటా వస్తాడు. లాస్ట్కి ఎంతో యుద్ధం చేసినటువంటి యోవాబును కూడా చాలా జాగ్రత్తగా ఉండు, వాడి పని కూడా ఒకసారి చూసుకోమని చెబుతూ ఉంటాడు దావీదు. ఇప్పుడు 7వ వచనం, 2వ అధ్యాయం 1 రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. గుర్తు చేస్తున్నాడు చూడండి సందర్భం. నేను నీ అన్నయ్య అయిన అబ్షాలోము దగ్గర నుంచి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి, ఈ మాట కింద చూడండి అందరూ, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చము. హల్లెలూయా! అబ్బా, ప్రభు చెప్పాడు కదా, 3-4 తరాల వరకు నేను నిన్నేం చేస్తాను? నీ కుమారులను ఆశీర్వదిస్తాను. బర్జిల్లయిని గుర్తుపెట్టుకో, ఆయన కుమారులను గుర్తుపెట్టుకో, కింహామును గుర్తుపెట్టుకో, వారి కుటుంబాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు భోజనం చేసినప్పుడల్లా నీ భోజన కాడ ఎవరు ఉండాలి? బర్జిల్లయి కుటుంబం ఉండాలి. హల్లెలూయా! ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఆ బర్జిల్లయిలాగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని బిడ్డలను ప్రేమిస్తే, దావీదు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశానికి నేను అర్హుడను కానని ఒప్పుకుంటే, తగ్గించుకుంటే ఎంతగా ఆశీర్వదించబడ్డారు, ఎంతగా వర్ధిల్లారు. ఆ తర్వాత మనం చూస్తే, నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములు ఏమున్నదంటే, ప్రకటన 3:20 ఏమున్నది చెప్పండి? ఈ బర్జిల్లై కుమారులట ఎప్పుడు సొలొమోను యొక్క బల్ల దగ్గర ఉండాలట. ప్రకటన 3:20 చూడకుండా చెప్పండి ఎవరైనా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి
ఇప్పుడు చదవండి, అందరు చదవండి. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు ఏం చేస్తారట? భోజనము చేస్తారు. హల్లెలూయా. బర్జిల్లయి కుటుంబానికి దావీదు ఇచ్చినటువంటి ఆధిక్యత, అన్యులమైన మనకి, పాపులమైన మనకి, విరోధులమైన మనకి, శత్రువులమైన మనకి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత ఈ భోజనం. ప్రభు పల్ల దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునైనది. ఈ బలలో మనం పాలు పొందాలి. చివరిగా ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ బర్జిల్లయిని గురించి, వారి కుటుంబాన్ని గురించి వ్రాయబడిన మాట ఇర్మియా గ్రంథం 41:17. ఒక్క మాటతో ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 41:17 వచనం. అమ్మ ఇదంతొద్దు కానీ చివర 42వ అధ్యాయానికి పైనున్న ఆ 2 లైన్లు చదవండి. అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గేరూతు కింహాములో దిగిరి. ఎక్కడ దిగారట వాళ్ళు? బర్జిల్లయి ఎవరికి దావీదుకి అప్పచెప్పాడు? ఎవరికి అప్పచెప్పాడు? కింహాముకి. ఈ ఇర్మియా గ్రంథానికను మనం చదువుకున్న సమూయేలు గ్రంథం 2వ గ్రంథానికి లేక బర్జిల్లయి కాలానికట 500 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నదట. ఈ 500 సంవత్సరాల కాలములో జరిగినటువంటి మాటలు కొన్ని మీ బుర్రలో వేసుకోండి, ఒట్టిగా చెబుతాను. దావీదట ఈ బర్జిల్లయి కుటుంబానికి హెల్ప్ చేయటంలో ఎంతగా చేశాడంటే, ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత రాజైన దావీదు తండ్రి పేరు ఏం పేరు చెప్పండి అండి? ఏం పేరు? యెషే. యెషే అట దావీదుకు ఒక కొండ ప్రాంతం ఇచ్చాడట. ఆ కొండ ప్రాంతాన్ని ఇస్తే ఈ బర్జిల్లయికి ఎంత చేసినా సరిపోదు సహాయం అని చివరికి ఏం చేశాడో తెలుసండి? ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి, ఆ ప్రాంతాన్ని బర్జిల్లయి కుమారుడైనటువంటి ఎవరైనా కింహాముకి ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడు? కింహాముకి ఇచ్చాడు. ఆ కింహాం ఏం చేసిందంటే కొన్నాళ్ళకి అక్కడ మంచి బిల్డింగ్ కట్టుకున్నట్టు ఆ కొండ తెలిసి. ఆ కొండ తెలిసి బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఆ కొద్ది దూరంలో ఏమున్నదో తెలుసా? ఒక సత్రం కట్టాడట. ఏం కట్టాడు? సత్రం. ఎక్కడ ఉన్నదట? అది ఎక్కడ ఉన్నది? అది ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 42వ అధ్యాయం పై లైన్లో ఏమున్నది? ఎక్కడది? బెత్లెహేము దగ్గర ఒక సత్రం కట్టిండంట. ఆ సత్రం కట్టిన కాడనే నేను చెప్పనా? చూస్తారే నా వైపు? అదే సత్రం కాడ యేసయ్య జన్మించినట్టు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అది గొప్ప ఆశీర్వాదం. ఒక్క రాజైన దావీదును ప్రేమించి ఇంత సహాయం చేసింది ఎవరు? బర్జిల్లయి. ఆ బర్జిల్లయి కుమారులకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏందో తెలుసండి? ఆ ప్రభువే ఈ లోకంలో జన్మించడానికి ఆ సత్రం కాడ జన్మించిందంట. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించినగా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని దర్శించారు. బర్జిల్లయిని మన ముందుకు తీసుకుని వచ్చారు. బర్జిల్లయి అద్భుతమైనటువంటి తన యొక్క జీవితములో రాజైనటువంటి దావీదు కష్టకాలములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ వచ్చాడు. రాజుని ప్రేమిస్తూ వచ్చాడు. రాజుకు కావలసినవి, రాజుకు ఏదేది అవసరమో గుర్తెరిగి సమస్తాన్ని సమకూర్చాడు. నీవు ప్రభు కొరకు ఏమి సమకూరుస్తావు? మనమందరము దేవుని కొరకు ఏమిద్దాం? దేవుని సేవకుల కొరకు ఏమిద్దాం? దేవుని పరిచర్య కొరకు ఏమిద్దాం? దేవుని సంఘాన్ని ఎలా బలపరుద్దాం? దేవుని సేవను ఎలా చేద్దాం
అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు మనము దేవుని పరిచర్యలో ఎలా ముందుకు సాగుదాం. ఈ బర్జిల్లై మన ముందు అద్భుతమైనటువంటి పాఠమును నేర్పుతూ వచ్చారు. ఈ దినం బర్జిల్లైలాగా దావీదును ప్రేమించినట్టు మనము దేవుని ప్రేమిద్దాం, దేవుని సంఘాన్ని ప్రేమిద్దాం. బర్జిల్లైలాగా మనల్ని మనం తగ్గించుకుందాం. బర్జిల్లైలాగా మనమందరము కూడా రాజు పాదాల దగ్గర, ఇదిగయ్యా నేను రాలేను కానీ నా దగ్గర ఉన్నటువంటి కింహామును పంపిస్తానన్నాడు. అదే రీతిగా నీవు ఏదైనా కూడా దేవుని కొరకు సమర్పిస్తే, దేవుని కొరకు నిన్ను నీవు అర్పించుకుంటే, ఆ దావీదు చూపిన శాశ్వతమైనటువంటి ప్రేమ బర్జిల్లై కుటుంబం మీద ఏ రీతిగా దిగిందో, ఈరోజు నీ కుటుంబం మీద 3-4 తరాలు నీవు ఆశీర్వదించబడాలని, 1000 తరాలు ఆశీర్వదించబడాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలంటే, నీ కుటుంబాన్ని మీదకి శాపము రాకుండా ఉండాలంటే నీ నోరు కాపాడుకో, నీ ఆలోచన కాపాడుకో, దేవునికి మహిమకరంగా జీవిస్తానని ప్రమాణం చేసుకో. దేవుని మందిరం నుంచి ఒట్టిగా పోవద్దు. ఒక తీర్మానం తెలుద్దాం. అయ్యా బర్జిల్లైలాగా నేను కూడా ప్రేమ చూపుతాను, బర్జిల్లైలాగా నేను ప్రతి ఉపకారం చేస్తాను, బర్జిల్లైలాగా నేను ఇతరుల కొరకై కష్టపడతాను, వయసును లెక్క చేయను సహాయం చేసే కాడ. ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘమా, నువ్వు పెద్దవాళ్ళవని నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ మందిరంలో ఏనాడైనా ఏదైనా పని చేసావు ఒక్కసారి గుర్తుపెట్టుకో. నేను చేయనులే, ఎవరో చేస్తారంటున్నావు, కానీ బర్జిల్లై చేశాడు 80 సంవత్సరాల వయసులో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకుందాం. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే ప్రేమ లేదు, దేవుని సేవకులంటే ప్రేమ లేదు, దేవునికి ఇచ్చే కాడ సణుగుతూ గొణుగుతూ శ్రేష్టమైనవి ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా ఇస్తూ ఉన్నాం. మనం ఎలా ఆశీర్వదించబడతాం ఒకసారి జ్ఞాపకం చేసి గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తూ వచ్చాం. దయచేసి అందరు కూడా ప్రార్థనలో ఉండండి, ఏమీ ఆలోచించబాకండి. వాక్యాన్ని నీ కుటుంబం 1000 తరాల వారికి దీవించబడాలంటే నీ నోరు జాగ్రత్తగా, మన మాట జాగ్రత్తగా, మన ఆలోచన జాగ్రత్తగా, మన క్రియలు జాగ్రత్తగా ప్రభుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాల వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ందరినీ ప్రేమించి నేడు మాకు చూపెట్టిన మీ వాక్య భాగాలన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నా. బర్జిల్లైని మా ముందుకు తీసుకుని వచ్చారు. బర్జిల్లై యొక్క ప్రేమ, బర్జిల్లై యొక్క త్యాగము, బర్జిల్లై యొక్క తగ్గింపు, బర్జిల్లై యొక్క ప్రార్థన మేము ధ్యానం చేస్తూ వచ్చాము. మా కుటుంబాలు తరతరాలుగా ఆశీర్వదించబడాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించటానికి వాడుకొనబడినటువంటి ప్రాంతం బర్జిల్లై కట్టినటువంటి ఆ సత్రము. మేము కూడా నాయన నీ కొరకు మా హృదయాలను కట్టుకొని నిత్యము మీరు మా హృదయములు ఉండులాగున మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించు. మా హృదయములు మీరు లేనప్పుడు నాయన సాతాను వస్తూ ఉన్నాడు కనుక ప్రభువా, మీరే మా హృదయములో ఉండుటకు మీ కృప దయచేయండి. బర్జిల్లై కుమారులు నిత్యము సొలొమోను బల్ల దగ్గర ఉన్నారు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గర ఉన్నారు. మేమందరము కూడా నాయన నిత్యము మీ బల్ల యొద్ద ఉండుటకు నీ కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకై కల్వరి శిలువలో మరణించి ఇది మీ కొరకై విరవబడిన శరీరము రక్తం అన్నారు. మేము కూడా నాయన ఆ బలలో పాలు పొందుచూ ఉంటుండగా అట్టి కృప మా అందరికీ దయచేయమని, ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.